యశ్వంతపురి అనే రాజ్యంలో మనోహరుడైన ఒక యువరాజు ఉన్నాడు. ఆ యువరాజు వాళ్ళ బాపు ఆ మనోహరుడికి ఎన్ని రాజ్యాల నుండి అందగత్తెలైన అమ్మాయిలని యువరాణులను చూపించిన మనోహరుడైన ఈ యువరాజు వాళ్ళని నచ్చట్లేదు, పెళ్లి చేసుకోవట్లేదు. ఇలా కొంతకాలం గడిచాక మనోహరుడి వాళ్ళ బాపు అడిగాడు, యువరాజా మనోహర, ఎంతమంది మంచి మంచి అమ్మాయిల్ని ఎన్నో రాజ్యాల నుంచి వెతికి తీసుకొచ్చిన నువ్వు ఏ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవట్లేదు, ఎందుకని అని అడుగుతాడు మనోహరుడి అమ్మ నాన్న. అయితే మనోహరుడు ఇలా చెప్తాడు, నాన్నగారు, నేను చేసుకోబోయే అమ్మాయిని నేనే స్వయంగా చూసుకుంటాను, మీకు ఏ ఇబ్బంది అవసరం లేదు. అందుకని నాకు కొన్ని మాసాలు నన్ను ఒంటరిగా వెళ్ళనీయండి, నేను మీకు కాబోయే కోడల్ని తీసుకొని వస్తాను అని చెప్తాడు. సరే అని యువరాజు వాళ్ళ అమ్మ నాన్న ఒక మంచి గుర్రాన్ని ఏర్పాటు చేసి ఆ గుర్రం మీద పైకాన్ని, బంగారము, కొంత డబ్బుని ఉంచి ఆ యువరాజుకు ఇస్తారు. ఆ యువరాజు ఆ గుర్రం మీద స్వారీ చేసుకుంటూ ఒక ఉదయం పూట ఆ రాజ్యంలో నుంచి బయటకు వెళ్ళిపోతుంటాడు. బయటకు వెళ్ళిన తర్వాత ఉదయాన్నే వెళ్తుంటే ఆ రాజ్యంలో నుండి ఒక కోమటి యువరాజును చూస్తాడు. గుర్రం మీద వెళ్తున్న యువరాజును చూసి, రాజా రాజా ఆగు, నేను కూడా నీ వెంట వస్తా అని వెంట ఎదురుగా వస్తుంటాడు. రాజు గుర్రాన్ని ఆపుతాడు. ఏంది ఏంది కోమటి ఆ కోమటిని చూసి, ఏంది కోమటి గారు అని చెప్పి అడుగుతాడు. ఎందుకు నీ వ్యాపారం భలే నడుస్తుంది, నీకేమి ఇబ్బంది అని నా వెంట పడుతున్నావంటే, లేదు రాజా, రోజు ఈ కిరాణా సరుకులు అవి ఇవి తీసుకురావాలి, షాప్లో పెట్టాలి, అమ్మాలి, నాకు చిరాకు వస్తుంది, ఈ ఈ బిజినెస్ నేను చేసుకోలేను, నేను కూడా నీతో వస్తాను అని చెప్పంటాడు. వద్దని ఎంత చెప్పినా వినకుండా వస్తాను అని చెప్పంటాడు. సరే ఆ కోమటిని తన గుర్రం మీద ఎక్కించుకొని రాజు వెళ్తుంటాడు. ఇంకొంచెం దూరం వెళ్ళాక బేస్తవాడు కనిపిస్తాడు. బేస్తవాడు వలని తీసుకొని చెరువులో చేపలు పెట్టడానికని వెళ్తుంటాడు. ఆ సమయంలో రాజును చూస్తాడు. వస్తున్న రాజును చూసి గుర్రానికి ఎదురుగా వెళ్ళి, రాజా రాజా, నేను ఉండలేను, ప్రతిరోజు ఈ వేటకు వెళ్ళి చేపలు పట్టుకొచ్చి అమ్మి, ఇదంతా నాకు ఎందుకు ఇబ్బంది, నేను నీతో వస్తానంటాడు. సరే అని చెప్పని ఆ బేస్తవాడిని కూడా రాజు ఆ గుర్రాన్ని ఎక్కించుకుంటాడు. తర్వాత ముందుకు వెళ్ళగానే ఒక కాపు కనిపిస్తాడు. వ్యవసాయం చేస్తుంటాడు, రెండు ఎద్దులను కట్టుకొని దున్నుతూ వ్యవసాయం చేస్తుంటాడు. దూరం నుంచి వస్తున్న రాజును చూసి ఎదురుగా వెళ్ళి, రాజాని, నేను ఈ వ్యవసాయాన్ని చేయలేను, ఎలాగైనా నా మీద దయతలిచి మీరు ఎక్కడ వెళ్తున్నారో మీతో పాటు నన్ను కూడా తీసుకువెళ్ళండి అని అడుగుతాడు. సరే అని రాజు ఆ కాపుని తన గుర్రం మీద ఎక్కించుకొని ముందుకు బయలుదేరుతాడు. ఆ తర్వాత అలా వెళ్తుంటే ఒక దగ్గర ఆ గుర్రం ఆపుకొని తీసుకొచ్చిన సామాన్ల నుంచి, పండ్లు ఫలాల నుంచి వాళ్ళకు కొన్ని ఇచ్చి, ఆహార పదార్థాలు, తినుబండరాల నుంచి కొన్ని రాజు తింటారు. ఓ చెట్టు కింద కూర్చొని కాసేపు స్వేద తీర్చుకుంటారు. తర్వాత మళ్ళీ వాళ్ళ ప్రయాణము మొదలెడతారు. ఆ ప్రయాణంలో ఒక దగ్గర ఒక వాగు ఎదురవుతుంది. ఆ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. ఆ ప్రవహిస్తున్న వాగును చూసి రాజు అక్కడ తన గుర్రాన్ని ఆపి, మీకు ఎవరికైనా ఈత వస్తుందా అని అడుగుతాడు. మనమందరం ఒకేసారి గుర్రం మీద
ఈ వాగును దాటలేము, గుర్రం దమ్ముపడుతుంది. అందుకోసం మీకు ఎవరికైనా ఈత వస్తే ఎంతవరకు ఈదగలిగితే అంతవరకు మీరు ఈదండి అని చెప్తాడు. సరేనని బేస్తవాడు కాపువాడు ఈదుతుంటారు. కోమటి మాత్రం తనకు ఈత రాదని చెప్పి గుర్రం మీద కూర్చుంటాడు. కాసేపు అయినాక కాపు రాజు నాకు దమ్మొస్తుంటుంది, నిన్ను ఈ వాగులో నీళ్ళల్లో కొట్టుకుపోతాను అని అంటాడు. సరేనని తీసుకొని ఆ కాపుని గుర్రం మీద ఎక్కించుకుంటాడు. తర్వాత కాస్త దూరం వెళ్ళాక బేస్తవాడు కూడా రాజా నాకు దమ్ము వస్తుంది, నేను కూడా వాగులో కొట్టుకుపోతానేమో అంటాడు. సరే ఆ బేస్తవాడిని కూడా ఆ గుర్రం మీద ఎక్కించుకొని ఒడ్డు దాటుతుంటాడు. ఒక ఒడ్డుకు దాటే సమయంలో ఒక పెద్ద చేప గుర్రానికి ఎదురుగా వస్తుంటుంది. ఆ కత్తితోని ఆ చేపని కొడతాడు. ఇంకా గుర్రము ఒడ్డుకు చేరినాక ఆ బెస్తవాడికి చెప్తాడు ఆ చేపని తీసుకురమ్మని. ఆ చేపని తీసుకొస్తారు. కాపువాడు కాపు అక్కడ ఒక ఒడ్డున కూర్చొని చెట్టు కింద కూర్చొని ఆ చేపని వంట చేయమని రాజు చెప్తాడు. అయితే వంట చేయడానికి నిప్పు కావాలి కదా రాజా అని చెప్పని కోమటి అంటాడు. సరే తన దగ్గర ఉందని రాజు చెప్తాడు.